ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా మనం బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేయడంతో ఎలా మనం పులకించిపోతామో తెలియజేస్తున్నారు. ఈరోజు 28 నవంబర్ మురళి ఉంది. మురళి సారాంశము: మీఠే బచ్చే तुम दिल से बाबा बाबा कहो तो बहुत खुशी में रोमांच खड़े हो जाएंगे, खुशी में रहो तो माया जीत बन जाएंगे. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అని అనండి. అప్పుడే సంతోషంతో మీ యొక్క రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అంటే మీరు పులకించిపోతారు. సంతోషంలో ఉండండి, అప్పుడే మాయా జీతులుగా కూడా తయారవుతారు అంటున్నారు. సంతోషంలో ఉండండి, అప్పుడే మాయా జీతులుగా కూడా తయారవుతారు అంటున్నారు. प्रश्न है, बच्चों को किस एक बात में मेहनत लगती है लेकिन खुशी और याद की वही आधार है. బాబా అంటున్నారు, పిల్లలకు ఏ విషయంలో చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది, కానీ సంతోషానికి మరియు జ్ఞాపకానికి అదే ఆధారము అని కూడా అంటున్నారు. సంతోషానికి మరియు జ్ఞాపకానికి అదే ఆధారము అంటున్నారు. उत्तर है, आत्म अभिमानी बनने में ही मेहनत लगती है लेकिन इसी से खुशी का पारा चढ़ता है, मीठा बाबा याद आता है. ఆత్మ అభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంటుంది, దీంతోటే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. మధురమైనటువంటి బాబా యొక్క జ్ఞాపకము వస్తుంది. మాయా తుమ్హే దేహ అభిమాన్ మే లాती रहेगी, रुस्तम से रुस्तम होकर लड़ेगी, इसमें मूंझना नहीं. మాయా మనతో దేహ అభిమానంలో తీసుకొస్తూ ఉంటుంది. ఎలా అయితే అక్కడ కూడా మంచి బలశాలితోటి ఒక బలశాలి పోటీకి వస్తాడు కదా, అలా మాయ మనం ఎంత పరిపక్వం అవుతుంటే మాయ కూడా అన్ని యుక్తులతోటి మన మీద తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కావున బాబా అంటున్నారు, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటున్నారు. బాబా कहते बच्चे माया के तूफानों से डरो मत, सिर्फ कर्मेंद्रियों से कोई विक्रम नहीं करो. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మాయా యొక్క తుఫాన్లతో ఎప్పుడు కూడా భయపడకూడదు, కేవలం కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు అంటున్నారు. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయకూడదు అంటున్నారు. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को समझा रहे हैं, वह शिक्षा दे रहे हैं, पढ़ा रहे हैं. बच्चे जानते हैं पढ़ाने वाला बाप सदैव देही अभिमानी है. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలందరికీ చదివిస్తూ ఉన్నారు, మనందరికీ శిక్షణ ఇస్తూ ఉన్నారు. బాబా అయితే మనందరినీ ఆత్మ అభిమానిగా తయారు చేస్తున్నారు. బాబా అయితే నిరాకారుడు కదా. पुनर्जन्म में नहीं आते हैं, बाप समझाते हैं तुम बच्चों को मेरे समान अपने को आत्मा समझना है, मैं हूँ परम पिता. మరి ఆత్మ అయితే జన్మ మరణ చక్రంలో అయితే రాదు కదా, ఆత్మ అయితే అవినాశి ఉంది. అలాగే శివ్ బాబా పరం పిత ఉన్నారు, ఆత్మలందరికీ తండ్రి ఉన్నారు. बाप कहते हैं मुझे अपनी देह नहीं है, तुमको तो देह मिलती आई है, अब मेरे समान देह से न्यारे हो, अपने को आत्मा समझो. బాబా అంటున్నారు, నాకైతే దేహం లేదు, మీకైతే మీ శరీరం అనేది ఉంది కదా, కాబట్టి శరీరంలో ఉంటూ ఆత్మ అనుకొని ఒక బాబాను జ్ఞాపకం చెయ్యండి అంటున్నారు. अगर विश्व का मालिक बनना है तो और कोई डिफिकल्ट बात है नहीं. బాప్ कहते हैं దేహ అభిమాన్ కో చోడ్ మేరే సమాన్ బను. ఒకవేళ విశ్వానికి యజమానిగా తయారవ్వాలి అంటే బాబా అంటున్నారు, ఇంకా ఎలాంటి కఠినమైన విషయం అయితే లేదు కదా, బాబా సమానంగా తయారవ్వాలి. సదైవ్ బుద్ధి మే యాద్ రహే హమ్ ఆత్మా హే, హమ్కో బాబా పడా రహే హే. బాప్ తో నిరాకార్ హే పరంతు హమ్కో పడావే కేసే. బాబా అయితే నిరాకారుడు,
నిరాకారుడైనటువంటి తండ్రి మనకు చదివిస్తూ ఉన్నారు. ఎలా చదివిస్తారు? इसलिए बाबा इस तन से आकर पढ़ाते हैं, गौमुख दिखाते हैं ना। अब गौ के मुख से तो गंगा नहीं निकल सकती, माता को भी गौ माता कहा जाता है. మరి గౌముఖం కూడా చూపిస్తూ ఉంటారు కదా. మరి బాబా అంటున్నారు గౌముఖం మాత యొక్క అంటే గౌమాత ఆవును ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ ఒక ఆవును మాత్రం గోవుతో పోల్చారు, ఒక ఆవును మాత్రం మాతతో పోల్చారు, గోమాత అని అంటూ ఉంటారు. అదే పిల్లి మాత, కుక్క మాత అలా ఎవరు పిలవరు కదా, ఒక్క ఆవును మాత్రమే అలా పిలుస్తారు అన్నట్టు. ఎందుకంటే శ్వేత రంగులో ఉండేటువంటి ఆవు. మరి శ్రీకృష్ణుని కూడా గోపాలుడు అంటారు. వాస్తవంగా అయితే బాబా ఇక్కడ శ్వేత వస్త్రధారులైనటువంటి మాతలకి పాలన ఇచ్చారు, వాళ్ళు గోపాలుడు అని అలా చెప్తూ ఉంటారు. और निडर भी बनना है, ब्रह्मा है सूक्ष्म वतनवासी, तुम बच्चे अभी समझते हो शिव शंकर एक नहीं है, शिव तो है ऊंचे ते ऊंच, फिर ब्रह्मा विष्णु शंकर, ब्रह्मा है सूक्ष्म वतनवासी, तुम बच्चों को विचार सागर मंथन कर पॉइंट निकाल समझाना पड़ता है. బాబా అంటున్నారు మీరు విచార సాగర మంతనం చేస్తూ పాయింట్స్ తీయండి, వేరే వారికి కూడా అర్థం చేయించండి అంటున్నారు. और निडर भी बनना है, तुम बच्चों को तो बहुत खुशी रहनी चाहिए, చాలా చాలా ధైర్యంగా కూడా ఉండాలి అంటున్నారు. तुम कहेंगे हम ईश्वर के स्टूडेंट्स है, మరి బాబా అంటున్నారు ఇప్పుడు మీరు అందరైతే ఈశ్వరుడి యొక్క విద్యార్థులు ఉన్నారు కాబట్టి మనందరికీ ఇదే నష ఉండాలి, మేము పరమాత్మ యొక్క స్టూడెంట్స్ ఉన్నాము అని. तो विचार सागर मंथन कर पॉइंट भी निकालना है, हमको बाबा पढ़ाते हैं, भगवान वाच भी है, हे बच्चे मैं तुमको राजाओं का राजा बनाने के लिए पढ़ाता हूँ. మనందరికీ చదివిస్తున్నటువంటి వారెవరు అంటే శివ్ బాబా. బాబా మనల్ని రాజాది రాజులుగా తయారు చేస్తున్నారు, చదివిస్తూ ఉన్నారు. बल कहाँ भी जाते हो, सेंटर्स पर जाते हो, बुद्धि में है कि बाबा हमको पढ़ाते हैं. బాబా అంటున్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సెంటర్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా బుద్ధిలో అయితే ఏం గుర్తుంచుకోవాలి అంటే బాబా మాకు చదివిస్తూ ఉన్నారు అని. जो अभी हम सेंटर्स पर सुनते हैं, बाबा मुरली चलाते हैं, बाबा बाबा करते रहो, यह भी तुम्हारी यात्रा हुई ना. బాబా బాబా అని అంటూ ఉండండి, బాబా ఇక్కడ మనందరికీ యాత్రను నేర్పిస్తూ ఉన్నారు. योग अक्षर शोभता नहीं, मनुष्य अमरनाथ बद्रीनाथ यात्रा करने पैदल जाते हैं, अभी तुम बच्चों को तो जाना है अपने घर. భక్తి మార్గంలో అమర్నాథ్, కేదార్నాథ్, అలా బద్రీనాథ్ చాలా యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. తర్వాత ఆ యాత్రల్లో కూడా ఒకే రకంగా ప్రయాణం ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల కాలినడకన కూడా వెళ్ళాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు టోటల్గా వారు ఎంత కష్టపడుతూ ఉంటారు ఆ యాత్రలకు వెళ్తూ. మరి ఇక్కడ బాబా అలాంటి కష్టం ఏమైనా ఇస్తున్నారా మనకి? అలాంటి కష్టం ఏమీ లేదు కదా అని అంటున్నారు. तो बाप समझाते हैं मूल बात है ही आत्मा की, कहते भी है पाप आत्मा पुण्य आत्मा, यह अक्षर अच्छी रीति याद करो, समझना और समझाना है, तुमको ही भाषण आदि करना है. అర్థం చేసుకోవాలి మరియు వేరే వారికి అర్థం చేయించాలి. ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వండి అంటున్నారు. बाप तो गांव गांव में गली गली में नहीं जाएंगे ना, तुम घर घर में यह चित्र रख दो, 84 का चित्र कैसे फिरता है, सीढ़ी में बड़ा क्लियर है. 84 జన్మల చక్రములో ఎలా వస్తాం, ఈ మెట్ల చిత్రంలో అయితే చాలా క్లియర్గా ఉంది కదా. अब बाप कहते हैं सतो प्रधान बनो, अपने घर जाना है, पवित्र बनने बिगर तो घर जाएंगे नहीं. బాబా అంటున్నారు పిల్లలు మీరు సతో ప్రధానంగా తయారు కండి, పవిత్రంగా తయారవ్వండి. పవిత్రంగా అవ్వకుండా అయితే ఎవరు తిరిగి ఇంటికి వెళ్ళలేరు కదా. यही फुरना लगा रहे, बहुत बच्चे लिखते हैं बाबा हमको बहुत तूफान आते हैं, मनसा में बहुत खराब ख्यालात आते हैं, आगे नहीं आते थे. చాలా మంది బాబాకి రాస్తూ ఉంటారంట, బాబా మనసులో చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి, వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అని. बाप कहते हैं तुम यह ख्याल नहीं करो, आगे कोई तुम युद्ध के मैदान में तोड़े ही थे,
అభి తుమ్కో బాప్ కి యాద్ మే రహ మాయా పర్ జీత్ పానీ హై. బాబా అంటున్నారు ఇంతకు ముందు రానివి కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇంతకు ముందేమి మనం ఇలా ఆంతరికంగా ఇలాంటి యుద్ధం ఏమీ చేయలేదు కదా, అంటే ఇలా యోగం చేయటము ఇలా ఏమీ ఇంతకుముందు తెలియదు కాబట్టి మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయని వాటిపైన ఒక అటెన్షన్ ధ్యాస అనేది ఇంతకుముందు ఏమీ ఉండేది కాదు, మరి ఇప్పుడు ఉంటుంది కదా. కాబట్టి బాబా అంటున్నారు ఇలా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. గాంట్ బాంద్లో బాబా అంటున్నారు ఈ విధంగా ఇంతకుముందు మాతలు కొంగున ముడేసుకునేవారు కదా ఏదైనా మర్చిపోతారు అనుకుంటే, తాళం చేతులు అలాంటివి. అలాగే బాబా అంటున్నారు మీరు కూడా నేను ఎట్టి పరిస్థితిలో అయినా బాబాను జ్ఞాపకం చేయాలి అని అలా కొంగున ముడేసుకోండి అని చెప్తున్నారు. हम प्रिंस बनते हैं, ये है ही बेगर टू प्रिंस बनने की गॉडली यूनिवर्सिटी. तुम प्रिंस थे ना, श्री कृष्ण वर्ल्ड का प्रिंस था. जैसे इंग्लैंड का भी प्रिंस ऑफ वेल्स कहा जाता है, वह है हद की बात है. राधे कृष्ण तो बहुत नामी ग्रामी है. स्वर्ग के प्रिंस प्रिंसेस थे ना, इसलिए उन्हों को सभी प्यार करते थे. ఏ విధంగా బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు కూడా సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు, ఇక్కడ కూడా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటే ఫలానా దేశం యొక్క రాకుమారుడు అని ఇలా వర్ణిస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారు మీరు కూడా ఇప్పుడు బెగర్ టు ప్రిన్స్గా తయారవుతున్నారు, ప్రిన్సెస్గా అయ్యేటువంటి కాలేజ్లో ఇప్పుడు చదువుతూ ఉన్నారు. లౌకికంలో కూడా కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ అట్లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇంతకుముందు చాలా సంపన్న కుటుంబాల యొక్క పిల్లలు మాత్రమే చదివేవాళ్ళు, ఇంకా ప్రిన్సెస్ యొక్క పిల్లలు మాత్రమే చదవడానికి వెళ్ళేవారు. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు సత్యుగం యొక్క ప్రిన్సెస్ అయ్యేటువంటి కాలేజీలో ఇక్కడ చదువుకుంటున్నారు అని బాబా అంటున్నారు. पहले तो राधे को करना चाहिए, परंतु बच्चे पर जास्ती प्यार रहता है क्योंकि वह वारिस बनता है. स्त्री का भी पति पर प्यार रहता है, पति के लिए ही कहते हैं यह तुम्हारा गुरु ईश्वर है. బాబా అంటున్నారు అక్కడ లౌకికంలో కూడా స్త్రీకి పతి పైన ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులకు అబ్బాయి పైన ఎక్కువగా ప్రేమ ఉంటుంది. ఆ వాస్తవంగా రాధ యొక్క మహిమ చాలా ఉండాలి, రాధది మొదట ఉండాలి కానీ రాధ కంటే ముందు శ్రీకృష్ణుడిదే ఉంటుంది. और अंबा का कितना रिगार्ड रखते हैं, ब्रह्मा की बेटी है, ब्रह्मा का इतना नहीं है. ब्रह्मा का मंदिर अजमेर में है जहाँ मेले आदि लगते हैं. మరి బాబా అంటున్నారు అంబాదేవి పట్ల చాలా గౌరవం ఉంటుంది. అంబాను బ్రహ్మ యొక్క పుత్రిక అని కూడా అంటారు. బ్రహ్మకి ఇంత మహిమ అయితే లేదు కదా. బ్రహ్మ యొక్క మందిరం అయితే అజ్మీర్లో ఉంది, అక్కడే మేళాలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంబా యొక్క మందిరంలో కూడా మేళా జరుగుతూ ఉంటుంది. వాస్తవ మే యహ సబ్ మేలే మైలా బనానే కే లియే హీ హై, తుమ్హారా యహ మేళా హై స్వచ్ఛ బన్నే కా. వాస్తవంగా ఈ మేళాలు ఇవన్నీ కూడా ఇంకా బాబా అంటున్నారు మిమ్మల్ని మురికిగానే చేసేస్తాయి అని అంటున్నారు. ఇక్కడ బాబా ఏర్పాటు చేసిన ఈ మేళా ఏంటి అంటే ఆత్మని ఇంకా స్వచ్ఛంగా తయారు చేసేటువంటి మేళా. स्वच्छ बनने के लिए तुमको स्वच्छ बाप को याद करना है. पानी से कोई पाप नाश नहीं होते हैं. गीता में भी भगवान वाच है मन मनावो, आदि और अंत में यह अक्षर है. మరి బాబా అంటున్నారు నీళ్ళల్లో మునిగితే ఆత్మ ఏమి పావనంగా తయారవ్వదు కదా, భగవాను వాచ మన్మనాభవ్ అని కూడా ఉంది కదా. तुम बच्चे जानते हो हमने ही पहले भक्ति शुरू की है. सतो प्रधान भक्ति फिर सतो रजो तमो भक्ति होती है. अभी तो देखो मिट्टी पत्थर आदि सबकी करते हैं, ये सब है अंधश्रद्धा. మరి బాబా అంటున్నారు ఈ సమయంలో అయితే అంతా తమో ప్రధానత కనిపిస్తూ ఉంది. బాబా ఇప్పుడు మనందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తూ ఉన్నారు. అంతా ఇక్కడ అంధశ్రద్ధనే ఉంది కదా. इस समय तुम संगम पर बैठे हो, यह उल्टा झाड़ है ना, ऊपर में है बीज. बाप कहते हैं इस मनुष्य सृष्टि का बीज रचता मैं हूँ. अभी नई दुनिया की स्थापना कर रहे हैं, सैपलिंग लगाते हैं ना, झाड़ के पुराने पत्ते जड़ जाते हैं. ఏ విధంగా చెట్టుకు కూడా ఇంకా ఆకులు పండిపోయాయి అనుకోండి రాలిపోతాయి, ఎండిపోయాయి అనుకోండి రాలిపోతాయి.
అలా వృక్షం ఒక దశలో శిథిలమైపోతుంది, ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తాయి. అలాగే ఇక్కడ కూడా బాబా అంటున్నారు కొత్త ఆకులు చిగురిస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు శాప్లింగ్ అనేది జరుగుతూ ఉంది. बहुत पत्ते हैं जो मिक्स हो गए हैं, अपने को हिंदू कहलाते हैं, वास्तव में हिंदू है ही आदि सनातन देवी देवता धर्म वाले। हिंदुस्तान का वास्तव में नाम ही है भारत, जहाँ देवताएं रहते थे, और किसी देश का नाम नहीं बदलता, इनका नाम बदल दिया है। మరి హిందుస్థాన్ అనేటువంటి పేరైతే ఒక భారతదేశానికి వర్తిస్తుంది కదా, వేరే ఏ దేశానికి కూడా ఇలా పేర్లు మార్చలేదు, కానీ భారతదేశానికి ఇండియా అంటారు, హిందుస్థాన్ అంటారు, భారత్ అసలు వాస్తవంగా ఉన్నదైతే భారత్. భారత భావం రాగం తాళం మూడు కలిగి ఉన్నటువంటిది అని కూడా అంటూ ఉంటారు. భరతుడు పాలించారు అని అంటూ ఉంటారు. మరి స్వయంగా భగవంతుడు ఇక్కడ అవతరించారు కాబట్టి ఇది భారత్. భగవంతుడు వచ్చి ఇక్కడ రమ్యమైన జ్ఞానం చెప్పారు, స్వయంగా భగవంతుడు. ఆ జ్ఞానంతో మనందరం తరించిపోయాం కాబట్టి భారత అని కూడా అంటూ ఉంటారు. कुछ भी बता नहीं सकेंगे, कल्प की आयु ही लंबी चौड़ी कर दी है, इसको कहा जाता है अज्ञान अंधेरा. బాబా అంటున్నారు ఏమీ తెలియదు, కల్పం యొక్క ఆయుష్యే ఎలా పడితే అలా రాసేశారు, అందుకే దీన్ని అజ్ఞాన అంధకారము అని అంటూ ఉన్నాము. ज्ञान और अज्ञान में देखो कितना फर्क है, ज्ञान सागर है ही एक शिव बाबा, उनसे जैसे एक लोटा लेते हैं, सिर्फ किसको यह सुनाओ कि शिव बाबा को याद करो तो विकर्म विनाश होंगे. ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. यह जैसे चुल्लू पानी हुआ ना, कोई तो स्नान करते हैं, कोई गड़ा भर लेते हैं, कोई छोटी छोटी लोटी ले जाते हैं, रोज एक एक बूंद मटके में डाल उनको ज्ञान जल समझ पीते हैं. विलायत में भी वैष्णव लोग गंगा जल में गड़े भरकर ले जाते हैं. బాబా అంటున్నారు ఏ విధంగా ఆ గంగా జలం పైన ఎంత భావన ఉంటుంది. పూర్వకాలంలో కూడా, ఈ రోజుల్లో మరి అంత ఉందో లేదో కానీ పూర్వం అయితే బాగా ఉండేది కదా. ఇంకా గంగకు వెళ్ళారు, కాశీకి వెళ్ళారంటే మరచెంబులో నీళ్ళు తెచ్చేవారు, అది ఇంట్లో అన్నింటి మీద జల్లుతూ ఉంటారు. రోజు స్నానం చేసేటప్పుడు ఒక చుక్క వేసుకుంటారు, దాంతో పావనం అయిపోతాము అని భావన. ఇంకా విదేశాలలో ఉన్నటువంటి వారు శ్రీ వైష్ణవులు కూడా అలా ఇక్కడ నుండి నింపుకొని తీసుకొని వెళ్తారు. अब यह तो सारा पानी पहाड़ों से ही आता है, ऊपर से भी पानी गिराते हैं. आजकल देखो मकान भी कितने ऊंचे 100 मंजिल तक के बनाते हैं. सतयुग में तो ऐसे नहीं होगा, वहां तो तुमको जमीन इतनी मिलती है बात मत पूछो. यहाँ रहने के लिए जमीन नहीं है, अब इतने मंजिल बनाते हैं. బాబా అంటున్నారు సత్యయుగంలో అయితే మీకు చాలా స్థలం ఉంటుంది, ఇక్కడ ఇబ్బంది ఇరకటం ఇవేమీ ఉండవు, చాలా చాలా స్థలాలు ఉంటాయి, చాలా ఉన్నతమైనటువంటి గమ్యాన్ని ఇప్పుడు మీరు పొందడానికి కృషి చేస్తూ ఉన్నారు. वहाँ अनाज भी अताह पैदा होता है, जैसे अमेरिका में बहुत अनाज होता है तो जला देते हैं, यह है मृत्युलोक. బాబా అంటున్నారు ఏ విధంగా ధాన్యం కూడా అక్కడ చాలా ఉంటుంది, ఏ విధంగా అమెరికాలో కూడా బాబా అంటున్నారు ధాన్యం చాలా పండిస్తూ ఉంటారు, ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి దాన్ని తగలబెట్టేస్తారు. ఇదైతే ఉన్నదే మృత్యులోకము. వహే అమర్లోక్. आधा कल्प वहां तुम सुख में रहते हो, काल अंदर घुस न सके. మరి అరకల్పం మనం సత్యయుగంలో చాలా సుఖ సంతోషాలతో ఉంటాం, అసలు అక్కడ మృత్యు అనేది మిమ్మల్ని కబలించదు అని బాబా అంటున్నారు. ఇస్ పర్ ఏక్ కథా భీ హై, యహ్ హై బేహద్ కి బాత్. దీనిపైన ఒక కథ కూడా ఉంది అని బాబా అంటున్నారు. అయినా ఇదన్నీ కూడా బేహద్ విషయాలు అని బాబా చెప్తున్నారు. ఈ బేహద్ విషయాలను ఇప్పుడు మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. బేహద్ కి బాతోं से फिर हद की कदाए बैठ बनाई है. మరి బేహద్ విషయాలు బాబా చెప్తూ ఉంటే అక్కడేమో వాళ్ళు తెలియని కారణంగా హద్దు విషయాలను తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు బేహద్ బాబా మనకు తెలియజేస్తూ ఉన్నారు.
బాబా తప్ప ఇంకా వేరే ఎవరు కూడా ఈ బేహద్ విషయాలను తెలియజేయలేరు కదా. अब तो कितना बड़ा कर दिया है शिव बाबा, कितना ऊंचा है. బాబా అయితే ఎంత ఉన్నతమైనటువంటి వారు, మరి బాబా యొక్క మహిమను భక్తిలో ఎలా ఎలా రాసేశారో చూడండి అంటున్నారు. शिव बाबा कितना छोटा है, उनकी भी कितनी बड़ी प्रतिमा बना देते हैं. बुद्धि के चित्र, पांडवों के चित्र बड़े बड़े लंबे बनाए हैं. ऐसे तो कोई कहते नहीं. तुम बच्चों को तो यह एम ऑब्जेक्ट का चित्र घर घर में रखना चाहिए. బాబా అంటున్నారు, మీ యొక్క లక్ష్యం అయితే మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా బుద్ధిలో గుర్తుంచుకొని చేస్తూ ఉండాలి. లక్ష్యం యొక్క చిత్రం మీ బుద్ధిలో ఉంది కదా అని బాబా అంటున్నారు. ఆత్మ అభిమానిగా తయారు కావాలి, ఇందులోనే కృషి చేయాలి అంటున్నారు. मीठा बाबा याद आता है, बाबा से हम स्वर्ग का वर्षा ले रहे हैं. बाबा हमको इस भाग्यशाली रथ में आकर पढ़ाते हैं. మధురాతి మధురమైనటువంటి తండ్రి మనందరినీ తన తోడు తీసుకెళ్తూ ఉన్నారు. బాబా వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు. ఈ చదువుకి ఆ చదువుకి, రాత్రికి పగలుకి ఉన్నటువంటి తేడా ఉంది కదా. రాత్ దిన్ బాబా బాబా యాద్ కర్తే రహో, తుమ్ ఆదా కలబ్ కే ఆషిక్ హో, భక్తి భక్త్ భగవాన్ కో యాద్ కర్తే హే. మనం అరకల్పం నుండి బాబాను జ్ఞాపకం చేస్తూ వచ్చాము. భక్తి మార్గంలో కూడా భక్తులు భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం ఎలా భగవంతుని జ్ఞాపకం చేయడము అనేది. మూంజోనకి బాబా అంటున్నారు, ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఏం కన్ఫ్యూజ్ కాకండి అంటున్నారు. अनेक प्रकार के तूफान आते हैं जो अज्ञान काल में भी कभी नहीं आते होंगे. రకరకాల తుఫాన్లు వస్తూ ఉంటాయి, అవి అజ్ఞాన కాలంలో కూడా రాకపోయి ఉంటాయి అంటున్నారు. वह भी आते हैं पहले मुझे आने चाहिए, नहीं तो मैं बच्चों को समझाऊंगा कैसे. అయినా బాబా అంటున్నారు, మొట్టమొదట శివ బాబాకు రావాలి, మరి శివ బాబా ఎలా పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అంటున్నారు. संकल्प ही नहीं आते, अरे यह तो युद्ध है ना, स्त्री के सामने होते भी पवित्र दृष्टि रहे. समझना है शिव बाबा के बच्चे हम बाई बाई है, फिर प्रजापिता ब्रह्मा की संतान होने से बाई बहन हो गए. మనమందరం కూడా శివ బాబా యొక్క పిల్లలం కాబట్టి ఆత్మ బాయి బాయి ఉన్నాం. ఇంకా బ్రహ్మ యొక్క సంతాన పరంగా ఆత్మ బాయి బెహన్ కూడా ఉన్నాం ఈ దైహికమైన దృష్టితో చూసినట్లయితే. కాబట్టి ఎవరిని చూసినా కూడా పవిత్ర దృష్టియే ఉండాలి, కుదృష్టి ఉండకూడదు. బ్రాహ్మణ్ హే ऊंच चोटी, जो फिर देवता बनते हैं तो हम बहन भाई है, एक बाबा के बच्चे कुमार कुमारी है. బ్రాహ్మణులను పిలక భాగంలో చూపించారు. మనం అందరం కూడా బెహన్ బాయి ఉన్నాము, కుమార్ కుమారీలం ఉన్నాం. ఎప్పుడు పవిత్రమైనటువంటి దృష్టి ఉండాలి. अबलाओं पर अत्याचार होते हैं, पुरुष भी लिखते हैं हमारी स्त्री को कैसे जैसे पूतना है, बड़ी मेहनत है. जवानों को तो बहुत मेहनत होती है, और जो गंधर्वी विवाह कर इकट्ठे रहते कमाल है उन्हों की. కొందరు అన్నయ్యలు అంటూ ఉంటారంట, మా ఇంట్లో మా యుగల్ మా మిస్సెస్ ఎట్లా ఉంటారు అంటే శూర్పణఖ పూతనలా నన్ను ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అని అంటారంట. బాబా అంటున్నారు, ఇంకా వాళ్ళు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంకా యంగ్స్టర్స్ కూడా ఈ విధంగా పవిత్రంగా ఉండడానికి కృషి అయితే చేయాలి కదా. కొందరైతే ఇంకా గంధర్వి వివాహం చేసుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఎవరైతే గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారిదే అన్నిటికంటే గొప్పతనం. ఉన్హోంకా బహుత్ ఊంచ్ పద్ హో సక్తా హై, వారి యొక్క పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది అని అంటున్నారు. పరంతు జబ్ ఐసీ అవస్థ ధారణ కరే జ్ఞాన్ మే తీకే హో జాయే, ఎప్పుడైతే ఇలాంటి స్థితిని ధారణ చేస్తారో, ఈ జ్ఞానంలో చాలా బాగా తీక్షణంగా ఉంటారో అప్పుడు ఉన్నతమైన పదవి ఏర్పడుతుంది అంటున్నారు. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग, रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार है। धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది माया के तूफानों से डरना नहीं है मूंझना नहीं है। మాయా యొక్క తుఫాన్లను చూసి బాబా అంటున్నారు భయపడకూడదు అంటున్నారు, కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తున్నారు। సిర్ఫ్ ధ్యాన్ రఖనా హే కర్మేంద్రియోं से कोई विकर्म ना हो। కేవలం అటెన్షన్ ఇవ్వాలి, కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మ కూడా చెయ్యకూడదు అని। జ్ఞాన్ సాగర్ బాబా हमको पढ़ाते हैं इसी खुशी में रहना है। జ్ఞాన సాగరుడైనటువంటి తండ్రి మనకు చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఇదే సంతోషంలో ఉండాలి అంటున్నారు। జ్ఞాన సాగరుడైనటువంటి బాబా మనకు చదివిస్తూ ఉన్నారు, ఇదే సంతోషంలో ఉండాలి అంటున్నారు। सेकंड पॉइंट ఉంది सतो प्रधान बनने के लिए आत्म अभिमानी बनने की मेहनत करनी है। సతో ప్రధానంగా తయారవ్వాలి అంటే ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి కృషి చేయాలి। సతో ప్రధానంగా తయారవ్వాలి అంటే ఆత్మ అభిమానిగా అయ్యేటువంటి కృషి చేయాలి। జ్ఞాన్ కా విచార్ సాగర్ మంథన్ కర్నా హే యాద్ కి యాత్రా మే రహనా హే। జ్ఞానం యొక్క విచార్ సాగర మంథనం చేయాలి, స్మృతి యాత్రలో ఉండాలి అంటున్నారు। జ్ఞానం యొక్క విచార సాగర మంథనం చేయాలి, స్మృతి యాత్రలో ఉండాలి। वरदानम ఉంది श्रेष्ठ पुरुषार्थ द्वारा फाइनल रिजल्ट में फर्स्ट नंबर लेने वाले उड़ता पंछी भव। శ్రేష్టమైనటువంటి పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునేవారు ఎగిరే పక్షిగా కండి అంటున్నారు। శ్రేష్టమైన పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకునేవారు ఎగిరే పక్షిగా కండి అంటున్నారు। फाइनल रिजल्ट में फर्स्ट नंबर लेने के लिए दिल के अविनाशी वैराग्य द्वारा बीती हुई बातों को संस्कार रूपी बीज को जला दो। ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ తీసుకోవడం కోసం హృదయపూర్వకమైనటువంటి అవినాశి వైరాగ్యం ద్వారా గడిచిపోయినటువంటి విషయాలకు బాబా అంటున్నారు గడిచిపోయినటువంటి విషయాల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు అనేటువంటి విత్తనాలను బాబా అంటున్నారు తగలబెట్టేసేయండి అంటున్నారు। ఆ విత్తనాలను తగలబెట్టేసేయండి అంటున్నారు। अमृत वेले से रात तक ईश्वरीय नियमों और मर्यादाओं का सदा पालन करते रहो, ऐसा व्रत लो। అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలను సదా పాటించేటువంటి వ్రతం తీసుకోండి అంటున్నారు। అమృత వేళ నుండి రాత్రి వరకు ఈశ్వరీయ నియమాలను సదా పాటించేటువంటి వ్రతం తీసుకోండి అంటున్నారు। और मनसा द्वारा वाणी द्वारा या संबंध संपर्क द्वारा निरंतर महादानी बन। మనస్సు ద్వారా మాటల ద్వారా సంబంధ సంపర్కాల ద్వారా నిరంతరము మహాదానిగా పుణ్య ఆత్మా బన్ దాన్ పుణ్య కర్తే రహో। పుణ్య ఆత్మలుగా దాన పుణ్యాలు చేస్తూ ఉండాలి అంటున్నారు। పుణ్యాత్మలుగా దాన పుణ్యాలు చేస్తూ ఉండాలి అంటున్నారు। जब ऐसा श्रेष्ठ हाई जंप देने वाला पुरुषार्थ हो तब उड़ता पंछी बन फाइनल रिजल्ट में नंबर 1 बन सकेंगे। ఎప్పుడైతే ఇలా శ్రేష్టమైనటువంటి హై జంప్ ఇచ్చేవారిగా పురుషార్థం చేస్తారో అప్పుడే ఎగిరే పక్షిగా ఫైనల్ రిజల్ట్లో
నంబర్ 1గా తయారవ్వగలుగుతారు అని అంటున్నారు. అప్పుడే ఫైనల్ రిజల్ట్లో నంబర్ 1గా తయారవ్వగలుగుతారు అని అంటున్నారు. కాబట్టి ఫైనల్ రిజల్ట్లో నంబర్ 1 తీసుకోవాలి అంటే బాబా 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, అవినాశి వైరాగ్యం రావాలి, గడిచిపోయిన విషయాలకు ఇంకా తగలబెట్టేసేయండి అంటున్నారు. అంటే తగలబెట్టడం అంటే మన మనసులో వాటి స్మృతులు ఇంకొంచుకోకండి అంటున్నారు. తర్వాత ఉదయం అమృత వేళ నుండి రాత్రి వరకు అన్ని నియమాలను తప్పకుండా పాటిస్తాను అనేటువంటి ఒక వ్రతం తీసుకోండి అంటున్నారు. తర్వాత మూడోది, మనస్సు ద్వారా, మాటల ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా దానిగా అవ్వండి, మహాదానిగా అందరికీ ఇవ్వండి, ఇలాంటి పుణ్యం జమ చేసుకోండి అంటున్నారు. స్లోగన్ ఉంది, వృత్తి ద్వారా वायुमंडल को पावरफुल बनाना यही लास्ट का पुरुषार्थ व सर्विस है. మన యొక్క వృత్తి ద్వారా వాతావరణాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకునేవారు లేదా తయారు చేసుకోవడము ఇదే లాస్ట్ పురుషార్థము లేదా సర్వీస్ అంటున్నారు. మన యొక్క వృత్తి ద్వారా వాతావరణాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోవడం ఇదే లాస్ట్ పురుషార్థము లేదా సర్వీస్. ఇంకా ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం కదా, ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఎక్కడ సేవ చేసే విధంగా వాతావరణం లేదు కాబట్టి కూర్చున్న చోటు నుండే సేవ చేయాలి. ఒకటి మనసా సేవ, ఇంకా ఆన్లైన్ సేవ కూడా జరుగుతుంది. ఇది కూడా కొన్నాళ్ళే ఉంటుంది కానీ చేయాల్సింది మనసా సేవ. మన మనస్సు ద్వారా పవర్ఫుల్ శ్రేష్టమైనటువంటి సంకల్పాలతో మన చుట్టూ ఒక మంచి ఆరాను తయారు చేయడం, మంచి వాతావరణాన్ని ఏర్పరచడం. కాబట్టి అందరం ఈరోజు రేపు వీకెండ్ కాబట్టి దే సేవ చేద్దాం. ఈరోజు రేపు విశేషంగా, ఎందుకంటే ఇంకా 2020 కూడా ఇంకా అయిపోతుంది కదా, నవంబర్ అయిపోతుంది, ఇంకా డిసెంబర్ రాబోతుంది. కాబట్టి మనం కూడా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం. కాబట్టి ఒకసారి మనల్ని మనం కూడా పరిశీలించుకుందాం. ఇంకా నాలో పాత స్వభావ సంస్కారాలు ఏమేమి ఉన్నాయి, ఏ సంస్కారాలకి నేను గుడ్ బై చెప్పాలి అని మనల్ని మనం కూడా పరిశీలించుకుందాం. అచ్చా, ఓం శాంతి. ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెనే. నీ ధ్యానములో నా మనసే బాబా ప్రతి నిమిషం విహరించెలే. వేల జన్మల తపమో వేల జన్మల తపమో నా మదిలోతులో నువ్వు నిలిచేవులే. నీ ధ్యానములో నా మనసే